తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతపైన విచారణ చేపట్టిన హైకోర్టు యాక్షన్ ప్లాన్ను అమలు చేయాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశించింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఎండల విషయంలో ఇరు ప్రభుత్వాలకు హైకోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేసింది? డీటెయిల్స్ ఏంటి? కూడా ఎండ దెబ్బకు అనేక మంది మృత్యుంతో వస్తున్నారు. కానీ దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి, ఎందుకంటే 2003లో గతంలో పచూరి కమిటీ అని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో కమిటీ ఇచ్చిన సిఫారసులను తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పేసి ఒక సోషల్ వర్కర్ శ్రీశైలం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ సంబంధించి ఈ రోజు విచారణ చేపట్టినటువంటి హైకోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎండ దెబ్బలకు కావచ్చు, పనిచేస్తున్న వర్కర్లకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఎందుకంటే రైతు కూలీలు కావచ్చు, ఫార్మ్స్ పనిచేసేటువంటి అనేక మంది కూడా ఎండ దెబ్బ కారణంగా కూడా వారిపై అవగాహన లేక ఉష్ణోగ్రత స్థాయిలు రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయి, ఆ అవగాహన కల్పించే అవకాశం కూడా ఉంది. కానీ ఈ రెండింటికి సంబంధించి గత 2 వారాలుగా విచారణ చేపట్టినటువంటి హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సమర్పించింది. ఈ రోజు ఇక ఏపీ ప్రభుత్వం కూడా ఇలా యాక్షన్ ప్లాన్ సమర్పించింది. 2 రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా హైకోర్టుకు సమర్పించిన యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇకపై మరోపక్క ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. ప్రధానంగా ఏదైతే మధ్యాహ్నం పనిచేసేటువంటి రైతు కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, వివిధ ప్రైవేటు ప్రభుత్వ కంపెనీలో పనిచేసే మిట్ట మధ్యాహ్నం పీక్ టైంలో 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా పని చేయకుండా నిలిపివేసే విధంగా కూడా మీరు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఎన్జిఓలు ఓన్లీ ప్రభుత్వాలే కాకుండా ఎన్జిఓ సంఘాలు కూడా అవగాహన తీసుకురావాలని కూడా హైకోర్టు సూచించడం జరిగింది. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా ఇకపై ఎండ దెబ్బ కారణంగా కూడా ఏ ఒక్కరు చనిపోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పింది. అయితే మొత్తం మీద ఈ విచారణ మరొక 3 వారాలకు విచారణ వాయిదా చేస్తూ హైకోర్టు ఆదేశాలు వెల్లడించింది. థ్యాంక్ యూ వాసు.